పొడవైన రంగురంగుల మెడ కలిగిన సముద్రపు రామచిలుకను మీరెప్పుడైనా చూసారా? చేపలను వేటాడి ముక్కలుగా చేసి తన పిల్లలకు పెట్టే హెలికాన్ పక్షులనైనా వీక్షించారా? కనీసం ఎర్రకాళ్ల కొంగ, నల్లకాళ్ల కొంగ, నీటికాకి ఇవన్నా చూసారా? చూడకపోతే సరే, నెల్లూరు జిల్లా నేలపట్టుకు రండి. ఆ విహంగాల విన్యాసాలను, ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదించొద్దాం. ఫ్లెమింగో పక్షుల కిలకిల రావాలు, పెలికాన్ పక్షుల అరుపులు, పెయింటెడ్ స్టార్కుల సందడితో ఉన్న ఈ ప్రాంతాన్ని చూశారు కదా. ఎంతో ఆహ్లాదకరమైన ఈ ప్రదేశం ఉన్నది ఎక్కడో కాదు, నెల్లూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలపట్టు అనే గ్రామంలో. అవును, విదేశీ పక్షులకు శీతాకాల విడిది అయిన ఈ నేలపట్టు అనేక రకాల పక్షులతో కలకలలాడుతోంది. ముఖ్యంగా ఫ్లెమింగో, దీన్నే సముద్రపు రామచిలుక అని పిలుస్తారు. పెలికాన్ అంటే గూడబాతు, పెయింటెడ్ స్టార్క్ దీన్ని ఎర్రకాళ్ల కొంగ, ఓపెన్ బిల్ స్టార్క్ అంటే నల్లకాళ్ల కొంగ, తెల్ల కంకణాయి, నీటికాకి వంటి అనేక రకాల విదేశీ పక్షులు శీతాకాల విడిది కోసం ఇక్కడకు వస్తుంటాయి. ఏటా అక్టోబర్లో వచ్చే ఈ పక్షులు ఏప్రిల్ వరకు ఉంటాయి. సైబీరియా, ఆస్ట్రేలియా, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ తదితర ప్రాంతాల నుంచి ఇవి ఎక్కువగా వస్తుంటాయి. నేలపట్టులో చుట్టూ నీరు, మధ్యలో గూడు కట్టుకునేందుకు అనువైన చెట్లు ఉండడంతో ఈ ప్రాంతాన్ని విడిదిగా మార్చుకుంటున్నాయి పక్షులు. ఎన్నో ఏళ్లుగా ఈ తంతు జరుగుతోంది. దీంతో అటవీ, టూరిజం శాఖలు ఏకమై ఈ ప్రాంతాన్ని విహార కేంద్రంగా తీర్చిదిద్దారు. దీంతో ఫ్లెమింగో ఫెస్టివల్ అనగానే ఓ జాతరలా పర్యాటకులు వచ్చి వాలిపోతుంటారు. ఈ పక్షుల రాకతోనే ఇక్కడ వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ముందు కొన్ని పైలట్ పక్షులు ఇక్కడికి వచ్చి వాతావరణ పరిస్థితులను తెలుసుకొని ఆ తరువాత తమ స్వస్థలానికి వెళ్లి అక్కడి నుంచి గుంపులు గుంపులుగా మిగతా పక్షులతో కలిసి ఇక్కడికి వస్తాయి. అందుకే వీటిని ఈ ప్రాంత ప్రజలు దేవతా పక్షులుగా ఆరాధిస్తారు. విదేశీ అతిథులు తమ అందాలతో అలరిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు ఇక్కడ ఆతిథ్యం పొందుతున్నాయి. ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్తో కొత్త కళ వచ్చింది. దీంతో దేశ విదేశీ పక్షుల శీతాకాల విడిది కేంద్రానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ పక్షులు విడిది చేసే నేలపట్టు చెరువు 250 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ నీటిని సాగుకు వాడితే మంచి దిగుబడి వస్తుందన్నది ఈ ప్రాంత రైతుల నమ్మకం. విదేశీ వలస పక్షుల రాకతో దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు ఆసియా ఖండంలోనే పక్షుల సంతానోత్పత్తి కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సుమారు 6 నెలల నుండి ఇక్కడే గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి వెళ్లిపోతాయి. ఇక్కడికొచ్చే పక్షుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెలికాన్, ఫ్లెమింగోలే. పెలికాన్ అంటే గూడబాతులు. ఇవి ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటి బరువు కనీసం 12 నుంచి 15 కిలోల వరకు ఉంటాయి. ఇవి దగ్గరలోని పులికాట్ సరస్సుకెళ్లి చేపలను పట్టుకొచ్చి తమ పిల్లలకు పెడుతుంటాయి. ఈ దృశ్యాలు చూసేందుకు ఎంతో చక్కగా ఉంటాయి. ఇక ఫ్లెమింగోలైతే చూడడానికి ఎర్రని కాళ్లతో ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా శాకాహారులే. కొత్తగా పెళ్లైన జంటలు, ప్రేమికులు, స్నేహితులు బ్యాచ్లేసుకుని మరీ ఇక్కడికి వచ్చి విహంగాల రమణీయమైన దృశ్యాలను ఆస్వాదిస్తుంటారు. ఇక సెలవు రోజుల్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. గతేడాది దాదాపు 5 లక్షల మంది పర్యాటకులు వచ్చారని అంచనా. ఈసారి కూడా అదే స్థాయిలో వచ్చే అవకాశముందని, అందుకు తగ్గ ఏర్పాట్లు సైతం చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది ఇది రాష్ట్ర పండుగ. దీన్ని ఎంతో ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం చేస్తుంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ సూలూరుపేట జూనియర్ కళాశాల ఏరియాలోను, నేలపట్టు బర్డ్స్ సైన్స్ దగ్గరను, తర్వాత అటకాని తిప్ప దగ్గర, బీవీపాళెం దగ్గర బోట్ రైడ్, ఈ 4 దగ్గరలో ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ అని 3 రోజుల పాటు ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 3 రోజుల పాటు జరిగే ఈ పక్షుల పండుగకు తమిళనాడు నుంచేగాక ప్రకాశం, చిత్తూరు
హడావుడి